ఇది వ్యాపారం. మామ ఈ రోజు అయితే నేను మళ్ళీ బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. నిన్నైతే మాత్రం ఎన్టీఆర్ మార్కెట్కి వెళ్ళాను. ఎన్టీఆర్ మార్కెట్కి వెళ్ళి ఒక 2 సంచులు అయితే బంగాళదుంప వేసాను, 2 మూటలు. ఆ తర్వాత ఒక 2 కవర్లు అయితే సొరకాయ అయితే వేసాను అనమాట. నిన్నైతే అసలు వ్యాపారం లేదు మామ పెద్దగా, అందుకని చెప్పి బంగాళదుంప ఇంకా ఒక సంచి అయితే ఉంటుంది. అలాగే సొరకాయ కూడా 2 కవర్లు అయితే ఒక కవర్ అయిందంటే ఇంకొక కవర్ అయితే సొరకాయ అలాగే ఉంది. కాబట్టి ఈరోజు బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి ఇంకొక 3-4 రకాలు అయితే ఏ ఒకటి కొంచెం తక్కువ రేట్లో చూసి అయితే వేద్దామని చెప్పి నేను బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు అయితే వరంగల్ హైవే మా అదే గట్కేసరి వెళ్తుంది కదా, ఆ రోడ్డు అనమాట. ఇప్పుడు మేము పిరిజాతిగూడ నుంచి ఉప్పల నుంచి బోయినపల్లికి అయితే ఈ రోడ్డు మీద అయితే వెళ్తామన్నమాట. నిన్నైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూసాను మా, వన్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్ అని చెప్పి హైదరాబాద్లో ఈ రోడ్ని అయితే మెన్షన్ చేసి కరెక్ట్గా ఇంకో ఈ పాయింట్ నుంచి ఏషియన్ మాల్ అనమాట మేఫీల్ వరకు కూడా ఒక వీడియో క్లిప్ తీసి హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్ అని చెప్పి దీన్ని అయితే ట్యాగ్ చేశారు మామ. నిజంగానే అంతే అలాగే ఉందన్నమాట ఇది. ఎందుకంటే అసలు మామూలు దుమ్ము అయితే ఉండదు, మొత్తం ఇదంతా కూడా దుమ్ము లేచిపోతూ ఉంటుంది అనమాట. అసలు ఒక్కొక్కసారి ఎలా అంటే ముందు రోజు వర్షం వచ్చి తర్వాత రోజు పెద్ద ఎండ కాచి అప్పుడైతే మనం ఈ రోడ్లో వెళ్ళామంటే మాత్రం ముందున్న వెహికల్ కూడా కనపడదన్నమాట. అంత దుమ్ము అయితే లేచిపోతుంది ఈ రోడ్డు మీద, అంత వర్స్ట్గా అయితే ఉంటుంది మామ. ఈ రోడ్లో ఎక్కువ రోజులు తిరిగామంటే మనం నెత్తి మీద జుట్టు అయితే ఉండదు, అలాగే మన హౌస్ కూడా తగ్గిపోతుంటుంది అనమాట. అంత దుమ్ము అయితే ఉంటుంది ఇక్కడ, అసలు మామూలు దుమ్ము కాదు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు కానీ మీకు వీడియోలో కనిపించదు, క్లియర్గా వీడియోలో తెలియదు, కానీ ఈ రోడ్లో కంటిన్యూగా తిరిగే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఈ రోడ్లో అసలు ఎంత దుమ్ము ఉంటుంది ఏంటి అనేది. అయితే మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చేసాం మామ. బోయినపల్లి మార్కెట్కి రాగానే మన సెంటిమెంట్ ఫస్ట్ బెండకాయ చూసాం మామ. ఈ బెండకాయ చూస్తే బెండకాయ అయితే మార్కెట్లో కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంది. 18-20 రూపాయలు అయితే బెండకాయ, కొంచెం మంచి బెండకాయ అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఈ బెండకాయ అయితే కొంచెం పొడవు ఉంది కానీ లేతకాయలు మామ 18 రూపాయలు చెప్తున్నారు. నేనైతే వేసుకోలేదు, అంటే తర్వాత చూద్దామని చెప్పి అంతే, అంటే ముందు దగ్గర కొంచెం రేట్లు చూసుకుందామని. ఈ దొండకాయ అయితే ఒక బస్తా వేసాను మామ. కేజీ వచ్చి 12 రూపాయలు చేసి అయితే మనం దొండకాయ బస్తా వేసాం. దాంట్లో అక్కడక్కడ పండుకాయలు అయితే ఉన్నాయి. బ్లాక్ మిర్చి చూడండి మామ, ఈ బ్లాక్ మిర్చి అయితే మాత్రం 26 రూపాయలు చెప్తున్నారు. ఈ గోకరకాయ అయితే మాత్రం కేజీ 25 రూపాయలు అయితే చెప్తున్నారు. కాయ కూడా చాలా బాగుంది, మార్కెట్ ఇది కూడా కొంచెం ఎక్కువగానే కనపడుతుంది మామ. ఇదైతే కేజీ 25 రూపాయలు అయితే చెప్తున్నారు. ఆ తర్వాత ఈ కాకరకాయ చూసాను మామ. ఈ కాకరకాయ అయితే కేజీ 30 రూపాయలు చెప్తున్నారు. అంటే 15 కేజీలు కవర్ ఇది, కేజీ వచ్చి మనకు 30 రూపాయలు చెప్పిన అయితే ఈ కాకరకాయ అయితే వస్తుంది మామ. ఈ కాకరకాయ అయితే మాత్రం ఇంచుమించు చాలా రోజుల నుంచి, అంటే ఈ మధ్య నేను ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కానీ అది అయితే మాత్రం 25 రూపాయలు తక్కువ అయితే మాత్రం ఎక్కడ కనపట్లేదు. ఆ తర్వాత ఈ మిర్చి అయితే చూసాను మామ. ఈ మిర్చి కూడా చాలా బాగుంది, బ్లాక్ 25 రూపాయలు చెప్తున్నారు అనమాట. 25 రూపాయలకి మిర్చి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, బాగుంది కూడా. అందుకని చెప్పి సర్లే ఇంకా అని చెప్పి 25 రూపాయలు రేట్ చేసి నేనైతే ఒక 2 సంచులు అయితే ఈ మిర్చి అయితే వేసాను మామ. మిర్చి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. 25 రూపాయలు రేట్ చేసి నేను 2 సంచులు వేసాను. ఇది చూడండి మామ, ఇదైతే మాత్రం బీన్స్ వచ్చి మనకి కేజీ వచ్చి 80 రూపాయలు చెప్తున్నారు. ఈ బీన్స్ వచ్చి 80 రూపాయలు కేజీ అంటే మనం అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ రోజు అయితే మీకు ఎక్కువగా రకాలు అయితే చూపించలేదు మామ, ఎందుకంటే పెద్ద రేట్లు అయితే లేవు మామ. ఏమీ వంకాయ వచ్చి మనకి 15 కేజీలు కవర్ వచ్చి 250, 300 అలా అయితే ఉంది. అలాగే నెంబర్ 1 టమాటా ట్రే వచ్చి అది కూడా మనకి 250 రూపాయలకి నెంబర్ 1 ట్రే అయితే టమాటా దొరికేస్తుంది. ఈ బీరకాయ అయితే మాత్రం 30-35 రూపాయలు అయితే బీరకాయ ఉంది మా. హైబ్రిడ్ అయితే అదే మంచికాయ అయితే మాత్రం 35-30 ఆ రేట్ అయితే ఉంది. ఈ బంగాళదుంప కవర్ ఎక్కడికి కింద పడిపోద్దు అని చెప్పి నాకైతే మాత్రం ఒకటే షేక్ మామ. ఈ లోపు అయితే మనోడు బండి ఆపేసి ఆ కవర్ అయితే సర్దుకున్నాడు. నాకైతే మాత్రం ఆ కవర్ ఎక్కడ పడిపోద్దు అని చెప్పి మళ్ళీ అదొక టెన్షన్, మనకున్న టెన్షన్లో. నేనైతే మాత్రం ఇంకో పని మీద అయితే తిరుగుతున్నాను మామ. ఇంకొక పని మీద అంటే పెద్దగా ఏం కాదు కానీ ఇంకొక వ్యాపారం అయితే చేస్తున్నమాట. వ్యాపారం అంటే ఏం కాదు, అంటే మీకు చెప్తాను, ఇంకొక 3-4 రోజుల్లో మనకైతే సెట్ అయిపోతుంది. ఆ సెట్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అనమాట అసలు మళ్ళీ ఏం చేస్తున్నానో ఏంటి అనేది. ఈసారి అయితే మాత్రం భారీ బడ్జెట్కి అయితే పోవట్లేదు మామ, ఎందుకంటే చేతులు కాలిపోయినాక పెద్దగా డబ్బు అయితే లేదు మన దగ్గర. అందుకని చెప్పి చిన్న బడ్జెట్లో కొంచెం లాభం చూసేలాగైతే ఒక ప్లాన్ అయితే వేస్తున్నాం. అది వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే లేదు, మళ్ళీ ఇంకొక అడుగు అంతే. మేమైతే బండి తీసుకొచ్చి నర్సరీ దగ్గర అయితే పెట్టేసాం మామ. నర్సరీ దగ్గర పెట్టిన తర్వాత బండి అయితే సర్దుకుంటున్నాం. ఈ లోపు అయితే కస్టమర్లు అయితే ఆగుతున్నారన్నమాట. మా నర్సరీ దగ్గర కూడా డైలీ పెడతామంటే మాకైతే అలవాటైంది మా వ్యాపారం అయితే. అదే ఆల్రెడీ ఇంతకు ముందే ఇక్కడ మాకు కస్టమర్లు ఉంటారు, అంటే కంటిన్యూగా వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు ఇక్కడ మా కస్టమర్లు అయితే ఉంటారన్నమాట మా నర్సరీ దగ్గర. వాళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు, ఒక రోజు పెడతారు, ఒక రోజు పెట్టరు, ఏంటి మీరు వ్యాపారం అని చెప్పి. అయినా కానీ మనం అయితే ఎక్కువ రకాలు వేయక మనం అయితే బండి పెట్టట్లేదు ఇక్కడ. కానీ ఈసారి అయితే మాత్రం ఇక్కడ ఒక 5-6 రకాలు వేసి రేటు తక్కువలో, అంటే కేజీ మనకు 40 రూపాయలు దాటకుండా చూసుకునేలాగా ఒక 5-6 రకాలు అయితే వేసి మనం అయితే బండి అయితే తెచ్చి ఇక్కడ అయితే పెట్టుకుంటాం నర్సరీ దగ్గర. ఇంకా మనకు వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే కట్ట మీద మొత్తం అనేది తీయించేస్తారన్నమాట. అదే కట్ట మీద అంటే నేను ఇంతకుముందు పెట్టేవాడిని కదా చెరువు కట్ట మీద, అక్కడైతే మాత్రం అసలు ఇంకా ఏం ఉండడానికి అయితే కుదరదంట. అంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నారన్నమాట మొత్తం బళ్ళని. అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది మా చెరువు అంతా కూడా ఏదో చేస్తున్నారు. మరి అది పార్కో బస్ స్టాండో నాకు తెలియదు కానీ ఏదో చేస్తున్నారన్నమాట అక్కడ. కాబట్టి ఇంకా అక్కడైతే పెట్టడానికి అసలు కుదరదని చెప్పారు. అది కాకుండా అక్కడికి విపరీతమైన ట్రాఫిక్ అయిపోతున్నాం. ఇంతకు ముందు అంత ట్రాఫిక్ ఉండేది కాదు. నేను ఇంతకు ముందు చేసేటప్పుడు మీరు చూసేవారు కదా వీడియోస్లో, మరీ అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే మాత్రం
అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండట్లేదు, మీద నుంచి వెళ్తున్నాయి మామ. అందుకని చెప్పి మేము మామూలుగానే కట్ట మీదకి వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడైతే మాత్రం అసలు బండి అయితే పెట్టడానికి అయితే కుదరదు అన్నారన్నమాట. ఈయన కూడా అదే చెప్తున్నారు మనకి, కట్ట మీద మొత్తం అనేది తీయించేస్తున్నారు, ఒక బండి కూడా పెట్టనివ్వట్లేదు అని చెప్పి. కానీ అక్కడైతే బళ్ళు పెట్టకపోయినా కానీ ముందుకైతే వెళ్ళిపోయారు మా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయి అక్కడైతే పెట్టుకుని ఏదో ఒక రకంగా సెట్ చేసుకుని అయితే అమ్ముతున్నారు. కానీ బళ్ళు అయితే మాత్రం ఎక్కడ రోడ్డు మీద అయితే పెట్టనివ్వట్లేదు. ఈ ఏరియాలో, మా ఏరియాలో అయితే మాత్రం బళ్ళు అయితే ఎక్కడ రోడ్డు మీద అయితే పెట్టనివ్వట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఒక పక్క, ట్రాఫిక్ వాళ్ళు ఒక పక్క గట్టిగా దింపుతున్నారు మా. అసలు బండి పెడితే మాత్రం అసలు ఊరుకోవట్లేదు రోడ్డు మీద. కాబట్టి రోడ్డు మీద బండి పెట్టుకోవాలని ఆశ అయితే మాత్రం నాకు పూర్తిగా చచ్చిపోయింది. ఇంతకు ముందు అయితే మాత్రం ఏదో ఒక రకంగా బండి పెట్టి మేనేజ్ చేసి అయితే అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఇంతకు ముందు ఎలా అంటే వారానికి 1-2 సార్లు అయితే కొంచెం గట్టిగా తీసుకునేవారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ. ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఏదో వారానికి 1 లేదా 2 సార్లు వచ్చేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం రోజుకి 4-5 సార్లు అయితే వస్తున్నారు మామ. బళ్ళు పట్టుకుని పరిగెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకని చెప్పి కట్ట మీదకి అయితే వెళ్ళట్లేదు, బండి అయితే పెట్టట్లేదు. నేనైతే చాలా రోజులైంది మానేసి, మీరైతే చూసారు కదా. నేనైతే చాలా రోజులైంది కట్ట మీదకి వెళ్ళి బండి పెట్టి, అదే ఉప్పల చెరువు కట్ట మీదకి వెళ్ళి నేనైతే బండి పెట్టి చాలా రోజులైంది అన్నమాట. ఈ మధ్య అయితే నేను అసలు పోలేదు. మన నర్సరీ అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా సింపుల్గా మనకైతే ఒక 4,000-5,000 వ్యాపారం అయితే జరుగుతుంది. 4,000-5,000 వ్యాపారం అంటే మనకి కనీసం ఒక 2,000 రూపాయల ప్రాఫిట్ అయితే కనపడుతుంది. 1,500 నుంచి ఒక 2,000 అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆటో అయితే మనదే ఓను. ఇంతకు ముందులాగా దీనికైతే మాత్రం ఈఎంఐలు కూడా లేవు ఇప్పుడు పూర్తిగా. ఒక ఈఎంఐ అయితే ఉంది మా ఆటోది, అది ఒకటి కట్టేస్తే మనకి దీని మెయింటెనెన్స్ కూడా మనకు పెద్దగా అయితే ఉండదు, ఓన్లీ ఒక డీజిల్ తప్ప. కాబట్టి మనకి ఇక్కడ సింపుల్గా అమ్ముకున్నా కానీ ఒక 5-6 వేలు వ్యాపారం అయితే ఖచ్చితంగా ఎక్కుతుంది. ఒక 5-6 వేలు ఎక్కిందంటే మనకి కనీసం ఒక 2,500 అలా అయితే మిగులుతుంది అన్నమాట. మనకి సింపుల్గా అయితే సరిపోతుంది. ఇది కాకుండా ఇంకొక వ్యాపారం అని చెప్పాను కదా, అది కూడా మనకి లైన్లో పడిందంటే కనీసం అది కూడా మనకి ఎంతో కొంత కలిసి వస్తూ ఉంటుంది అన్నమాట. అదైతే చాలా చిన్న బడ్జెట్తో వ్యాపారం. మీకైతే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇంకా ఏం చేయకుండా మీకు ఎందుకు చెప్పడం అని చెప్పి నేనైతే చెప్పట్లేదు అనమాట. నేను ఏం చేసినా కానీ కూరగాయలు అయితే మాత్రం అమ్ముతూనే ఉంటాం. మనం ఏదో ఒక మూల ఎక్కడో చోట పెట్టి అయితే ఈ కూరగాయలు అయితే మనం అమ్ముతూనే ఉంటాం. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే మనం బొండాలు పెట్టినప్పుడు ఈ కూరగాయలను అయితే మనకు చేయడానికి అయితే కుదరలేదు. మానేయాలని కాదు కానీ అప్పుడు మనకైతే కుదరలేదు అన్నమాట. ఫుల్గా బొండాల మీద ఉండడం వల్ల వెజిటేబుల్స్ని అయితే పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ మనకి మీకు అప్పుడే చెప్పాను కదా, నేను ఏం చేసినా కానీ మనకి ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ అయింది, తేడా వచ్చింది అనేసరికి మనకైతే మాత్రం ఈ వెజిటేబుల్ వ్యాపారం అయితే ఉంటుందన్నమాట. దాని గురించే మనకి ఒక ధైర్యం అంతే. ఈ వెజిటేబుల్ వ్యాపారం అన్నీ పోయినా కానీ మనకైతే మాత్రం ఇది కనీసం ఎంతో కొంత డబ్బులు అయితే కనపడుతూ ఉంటాయి. ఈ సొరకాయ నేను అనగా వేసాను మామ, అయినా కానీ ఫ్రెష్గానే ఉంది. చిన్నకాయలు కదా, ఫ్రెష్గానే ఉంది. మన కాయ వచ్చి 20 రూపాయలకి అయితే అమ్ముతాం అన్నమాట. ఇంకా మిగిలిన అన్నీ కూడా కేజీ 40 మామ. దొండకాయ, బెండకాయ, మిర్చి, ఈ బంగాళదుంప ఇవన్నీ కూడా కేజీ వచ్చి 40 రూపాయలు. దోసకాయ వేసాను మామ, మీకు అయితే ఇందాక చెప్పలేదు కదా, దోసకాయ వేసాను. దోసకాయ వచ్చి మనకి కిలో వచ్చి 8 రూపాయలు పడింది. అది కూడా మనం 30 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. దాంట్లో వేస్టేజ్ అయితే చాలా అవుతుంది మామ. మధ్య మధ్యలో కాయలన్నీ మెత్తపడిపోయి కొన్ని అయితే పోతాయి అన్నమాట. ఈ బెండకాయ వచ్చి మనకి మీకు చెప్పాను కదా, బెండకాయ వచ్చి మనకి 14 రూపాయలు రేట్ చేసి ఒక సంచి అయితే వేసాను. మిర్చి వచ్చి మనకి 25 రూపాయలు రేట్ చేసి 2 సంచులు అయితే వేసాం. దొండకాయ వచ్చి మనకి 12 రూపాయలు పడింది. అది కూడా మనం ఒక బ్యాగ్ అయితే వేసామన్నమాట. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం అయితే కేజీ 40 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. ఇవైతే మాత్రం ఈరోజు సగం, రేపు సగం అయితే అమ్మాల్సి వస్తుంది వ్యాపారం. ఈ వేసినవన్నీ కూడా ఈరోజు అయితే ఒకవేళ క్లియర్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మన దగ్గర ఉన్న రకాలు కాకుండా మళ్ళీ ఇంకొక 2-3 రకాలు అయితే మళ్ళీ యాడ్ చేసుకుని సరుకు అయితే వేస్తూ ఉన్నామన్నమాట. వ్యాపారం అయితే ఏదో జరుగుతూ ఉంది మామ. కానీ ఈ లోపు పైన క్లైమేట్ అయితే మొత్తం మారిపోయింది. మధ్యాహ్నం అయితే మాత్రం ఫుల్ ఎండ ఉంటుంది. నైట్ అయ్యేసరికి మాత్రం చినుకులు పడిపోయి వర్షం అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి, కానీ వ్యాపారం అయితే మాత్రం పర్లేదు, బాగానే జరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి వ్యాపారం జరిగే టైంలోనే ఈ వర్షం ఒకటి మళ్ళీ మనకు తయారైంది మామ. పొద్దున్నంతా స్లోగానే ఉంటుంది వ్యాపారం, అసలు పెద్దగా ఏముండదు. ఏదో కొంచెం ఏదో మాదిరిగా అయితే అమ్ముతుంది. ఒక 1000-2000 అయితే అమ్ముతుంది. మన సాయంత్రం అయ్యేసరికి కనీసం ఎంతో కొంత వ్యాపారం అయితే గట్టిగా ఉంటుంది మామ. అదే టైంలో మళ్ళీ మనకి ఈ వర్షం అయితే పడుతుందన్నమాట, చినుకులు అయితే పడుతున్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు మామ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక రోజు పెడతారు, ఒక రోజు పెట్టరు, అసలు ఏంటి మీరు కంటిన్యూగా పెడతాం, మేమే వచ్చి తీసుకుంటాం కదా, మీరు మానేస్తున్నారని చెప్పి చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు. కానీ ఈసారి అయితే మనం కంటిన్యూగా అయితే ఈ నర్సరీ దగ్గర అయితే పెట్టాలి మామ. అసలు ఈరోజు ఎంతమంది ఏంటి, మనకి ఏం మిగిలింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. ఎందుకంటే సడన్గా వర్షం వచ్చేసింది. నేనైతే ఆటో అయితే తీసాను అనమాట. ఎల్లంతలకైతే దండం పెట్టుకుని నేనైతే షెడ్లో పెట్టేసాను మా ఆటో పట్టుకెళ్ళి. అసలు ఈరోజు మనకి ఎంతమంది ఎంత బొక్క వచ్చింది అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఫోన్పేలో అయితే 1895 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. మన క్యాష్ వచ్చి ఒక 2400 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం కలిపితే మనకి 4295 రూపాయలు అయితే అమ్మకం మామ. దాంట్లోంచి 4300 అయితే సరికైంది. ఇవన్నీ తీసేగా మనకి 5 రూపాయలు అయితే బొక్క వచ్చింది మామ. ఇది కాకుండా ఆటో ఖర్చులు, కవర్లు ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మనం రేపు పొద్దునైతే కవర్ చేయాలి. సరుకు అయితే మాత్రం సగం కూడా అవ్వలేదన్నమాట. ఇంకా చాలా సరుకు అయితే ఉంది. మన అదృష్టం ఏంటంటే సరుకు వేసిందంతా కూడా చాలా క్వాలిటీ సరుకు, మంచి సరుకు అయితే వేసాము ఈ రోజు అయితే. అందుకని చెప్పి మనకి రేపు పొద్దున్న అమ్ముకోవడానికి కూడా మనకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఈ రకంగా అయితే ఉన్నాయి మా వ్యాపారాలు. ఏదో పర్లేదు అమ్ముతుంది, మనం కొంచెం సెట్ అవుతాం అనే టైంలో ఈ వర్షాలు అయితే పడిపోతున్నాయి.
మే నెలలో వర్షాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను కానీ మే నెలలో ఇంత దారుణమైన వర్షాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం అయితే మాత్రం అసలు మే నెలలో వర్షాకాలం అయితే మొదలైపోయింది మా లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ కూడా అలాగే తయారైంది. మే నెల వచ్చేసరికి ఈ వర్షాలు అయితే ఫుల్గా పడిపోతున్నాయి. అసలు ఈ సంవత్సరం ఎండలే కాయలేదు నన్ను అడిగితే. పెద్దగా ఎండలు అయితే లేవు ఈ సంవత్సరం. గట్టిగా ఒక 10 రోజులు 15 రోజులు ఎండ అయితే కాసి ఉంటుందేమో. మిగిలిన అన్ని రోజులు కూడా ఏదో ఒక టైంలో వర్షం రావడమో క్లైమేట్ మారిపోవడమో ఈ రకంగా అయితే తయారైపోయింది అనమాట. అసలు నాకు ఇది వానాకాలమో వర్షాకాలమో నాకేం అర్థం కావట్లేదు మా. కొంతసేపు వర్షం వస్తుంది, కొంతసేపు ఎండ కాస్తుంది. ఈ రకంగా అయితే మన వ్యాపారం అయితే మాత్రం మూలనైతే పడిపోయింది. సరే మా, రేపు పొద్దునైతే మళ్ళీ మనం ఏదో ఒక మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. బాయ్. ఇది వ్యాపారం.